స్పృహ లేదా మీకు? ఉండాలి గదా! అవన్నీ. అందరికీ ఇస్తాడు గదా దేవుడు. హ్మ్. అలా. అలా ఆలోచించకుండా మొహం బాలేక అద్దం పగలగొట్టుకున్నట్లు వాళ్ళ బుద్ధులు బాలేక, వాళ్ళ ఆలోచన విధానం బాలేక దాన్నెక్కడ పెడుతున్నారు? ఆడవాళ్ళ డ్రెస్సింగ్‌లో చెప్తున్నాడు. ఇగో ఇట్లా జేసుకుంటుర్రు మీరు. అందుకే మరి జరిగేవి అంట. బుద్ధి ఉండాలట్లా మాట్లాడేటోళ్ళకి. ఇక్కడ మెదడు ఉందా? లేదా? అట్లా మాట్లాడేటోళ్ళకి నాకర్థం గాదు. మా ఇష్టం అది. మా ఇష్టం అది. నువ్వు ఇట్లా గుండీలు ఎగరేసుకొని ఇట్లా యేసుకుంటే మాకు నచ్చుతదా మరి? అట్లా మీకెవరు చెప్పొద్దు. మాకు కూడా ఇన్‌కన్వీనియన్స్‌గానే ఉంటది. మీరట్లా ఇష్టం వచ్చినట్టు బట్టలేసుకుంటే గదా! అప్పుడు వేలెత్తి చూపితే ఏమంటారు? "ఏయ్! మగోడు ఎట్లనైనా ఉండొచ్చు" అంట. ఏంటి పొగరు గాదా అది? పొగరు గదా అండి అది? ఇది అంటారు చూడండి. ఆడవాళ్ళు ఇట్లా యేసుకుంటున్నారు గాబట్టే డ్రెస్సులు అన్నీ అఘోరాలు జరిగేవి అనే ఆడవాళ్ళు ప్లస్ మగవాళ్ళు ఉన్నారు గదా కొంతమంది. వాళ్ళకి నిజంగా లేదు. బుర్ర లేదు. బుర్ర లేదు, బుద్ధి లేదు, ఇంగిత జ్ఞానం ఉండదు. విచక్షణ జ్ఞానం గూడా లేనట్టే. ఆడవాళ్ళ ఆడవాళ్ళయ్యుండి ఆడవాళ్ళకే అట్లా అనడం. ఎందుకంటే అక్కడ తప్పు వాళ్ళది గాదు. ఆడవాళ్ళ బట్టలు గాదు. వాళ్ళకొక సాకు అది మగోళ్ళకి. ఆళ్ళ బుద్ధి బాలేదు ఫస్ట్. బుద్ధి బాలేదు. అది వేలెత్తి చూపేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. ఆ అమ్మాయి ఎట్లనన్నా ఉండని బాబు. నీకు కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది కదా! విచక్షణ జ్ఞానం ఉంది గదా! అది కొంచెం పని జేయదా మరి నీకు? టైంకి పని చేయడమే గదా! టైంకి ఎక్కడ ఎట్లా ఉండాలో అనేదే గదా! విచక్షణ జ్ఞానం అంటే. హ్మ్. అట్లా. అట్లా అన్నమాట. ఎవరి స్వేచ్ఛను ఎవరు లాక్కునే అధికారం ఎవరికీ లేదు. ఎవరి స్వేచ్ఛను. లాక్కున్నారు. చాలా లాక్కున్నారు ఇది వరకు. భరించారు. ఏ ఇగ ప కొంతమందొస్తారు గదా! ఎప్పుడో ఎవరో ఒకరు అన్నట్లు. వచ్చారు. రానే వచ్చారు. అట్లా జరుగుతుంది. ప్రస్తుతానికి బానే ఉంది. చూడాలి ఇంకా ఇది ఎక్స్‌ట్రీమ్‌కెళ్తే ఏమైతదో. హ్మ్. ఇంకా చెప్పండి శ్రీనివాస్ గారు. టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయిందా? టాపిక్ ఇదే. రిలేటెడ్ టాపికే ఇదంతా. మెంబర్‌షిప్ టాపికే ఇదంతా. ఏకధా ఏకధాటిగా 40 మినిట్స్ మాట్లాడారు. వాటర్ తాగండి అంట. ఒక్కడి ఒక్కడిని చేసి నా మీద దాడి చేస్తారా? వాటర్‌తో ఓహ్ మై గాడ్! అబ్బా! ఒక్కడిని చేసి
ఒక్కడిని చేసి నా మీద దాడి చేసారా మాటలతో అంట.